మీ ఇద్దరినీ చూస్తుంటే చాలా గర్వంగా కూడా ఉందమ్మా. ఈ రాధాకృష్ణుల్లాగే మీరు కూడా ఎప్పుడూ విడిగా కాకుండా శ్రీలక్ష్మి మధుసూదన్లాగే కలిసి ఉండాలి. ఇదంతా చూస్తూ ఉంటే మ్యాడీ లక్ష్మిని వదిలించుకునే ప్రయత్నం చేయడనిపిస్తోంది. వాడికి లేని బాధ నాకెందుకో, నా బాధే నాకు సరిపోతుంది. అతన్ని ఎక్కడ దాచిందో కనుక్కొని అతన్ని అక్కడి నుంచి ఎలా తప్పించాలో ఆలోచించుకోవాలి. లేదంటే ఈ ఇంట్లో నా స్థానానికి నేనే ఎసరు పెట్టుకున్నట్టు అవుతుంది. ప్రేమకి చిరునామా అయిన ఈ రాధాకృష్ణుల్లాగే మీ ఇద్దరి మధ్య ప్రేమ కూడా నిష్కల్మషంగా, నిస్వార్థంగా ఉండాలి. శ్రీకృష్ణుడు సర్వశక్తిమంతుడైతే ఆ శక్తికి మూలం రాధ అని పురాణాలు చెప్తాయి. అలాగే మీలో కూడా ఒకరిలో ఉన్న శక్తి సామర్థ్యాలకి మరొకరు మూలంగా ఉంటూ ఒకరి విజయానికి మరొకరు తోడుగా నిలుస్తుండాలి. అన్ని విషయాల్లోనూ రాధాకృష్ణుల్ని ఆదర్శంగా తీసుకోండి. కానీ అసలు విషయంలో మాత్రం ఆదర్శంగా తీసుకోకండి. రాధాకృష్ణుణ్ణి ఎంతగా ప్రేమించినా ప్రేయసిగా మిగిలిపోయింది కాని భార్య కాలేకపోయింది. రాధాకృష్ణుడికి భార్య అయితే ఆ ప్రేమబంధం ఎంత గొప్పగా ఉండేదో మీరు భార్యాభర్తలుగా చూపించండి. అలాగే అమ్మగారు. ఏం మధుసూదన్, శ్రీలక్ష్మి చెప్పిన మాట నువ్వు చెప్పవే? ఇప్పుడు కాదు కూడదు అంటే మళ్ళీ క్లాస్ తీసుకుంటారు. సరే అనేస్తే పోతుంది. సరే నానమ్మా. సరే సరే, ఎప్పుడు తిన్నారో ఏంటో వెళ్ళి స్నానాలు చేసిరండి, భోజనం వడ్డిస్తాను. వెళ్ళండి. మధుబాబుతో కలిసి గెలుచుకున్న బహుమతులు నా గదిలో పెట్టుకోగలుగుతున్నాను, కానీ మధుబాబుని గెలిచి నాతో కలిసుండేలా చేసుకోలేకపోతున్నాను. కానీ ఆ కల కూడా తొందరలోనే నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మధుబాబు ప్రేమతో పాటు మధుబాబుని కూడా గెలుచుకుంటాను. నాకేమవుతుందో తెలియట్లేదు, కానీ ఎర్ర బస్సు విషయంలో ముందులాగా ఉండట్లేదు. తనేమడిగినా కాదనకుండా చేస్తున్నాను. తను ఎలా పోతే నాకేంటని వదిలేకుండా కేర్ తీసుకుంటున్నాను. తనతో ఒక్క నిమిషం కూడా కలిసి ఉండటాన్ని యాక్సెప్ట్ చేయలేని నేను తనతో కలిసి డాన్స్ చేస్తున్నాను, గేమ్స్ ఆడుతున్నాను, సైలెంట్గా ఉంటున్నాను. అమ్మో, ఇది ఇలాగే కంటిన్యూ అయితే నన్ను నేను కోల్పోతాను. అలా జరగడానికి వీల్లేదు. ఎర్ర బస్సు స్పీడ్కి స్పీడ్ బ్రేకర్స్ వెయ్యాలి.